Hello everyone, welcome back to our channel. లాస్ట్ వీడియోలో వుడ్వర్డ్ ఫిజర్ రూల్స్ గురించి బ్రీఫ్గా డిస్కస్ చేసుకున్నాం. అయితే ఇందులో వుడ్వర్డ్ ఫిజర్ రూల్స్ అనేవి లాంబ్డా మ్యాక్సిమం క్యాలిక్యులేట్ చేయడానికి ఉపయోగించాం. ఏ సిస్టమ్స్కి? కాంజుగేటెడ్ సిస్టమ్స్కి మరియు పోలీన్స్కి. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే వుడ్వర్డ్ ఫిజర్ రూల్స్ ఫర్ ద ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కార్బోనైల్ కంపౌండ్స్. మనకి పర్టిక్యులర్ ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కార్బోనైల్ కంపౌండ్స్ ఉండేటప్పుడు అటువంటి కంపౌండ్స్లో లాంబ్డా మ్యాక్సిమం క్యాలిక్యులేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది అన్నది మనం డిస్కస్ చేద్దాం. చూడండి ఏం రాశారు. కంపౌండ్స్ కంటైనింగ్ ఏ కార్బోనైల్ గ్రూప్ ఇన్ కాంజుగేషన్ విత్ ద ఎథిలీనిక్ గ్రూప్ ఆర్ కాల్డ్ ఈనోన్స్. ఈనోన్స్ అంటే మనకు తెలుసు ఎలా ఉండాలి, సి డబుల్ బాండ్ ఉండాలి మరియు ఏముండాలి, అటాచ్మెంట్లో సి డబుల్ బాండ్ సి ఉండాలి. UV visible spectra of enones are characterized by intensity absorption band, that is K band. ఆ K band దేని వల్ల వస్తుందంట, పై టు పై స్టార్ ట్రాన్సిషన్ అనేది జరగటం వల్ల వస్తుంది. ఓకే, ఎక్కడ వస్తుంది మనకి? ఇన్ బిట్వీన్ 215 to 250 నానోమీటర్ రేంజ్ with the intensity this much, and a weak R band due to the n2 pi star electronic transition, which is the lambda 310 to 330 nanometer and epsilon max 10 to 100. అంటే ఈ సిస్టంలో మనకి ఏమున్నాయి, పై బాండింగ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి పై టు పై స్టార్ ట్రాన్సిషన్స్ అనేవి జరుగుతున్నాయి కదా. దాంతో పాటుగా ఆక్సిజన్ పై మనకి ఏమున్నాయి చూడండి, లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి లేవా. ఈ లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ అనేవి ఏమంటారు, ఎన్ ఎలక్ట్రాన్స్ అంటాం. సో ఎన్ టు పై స్టార్ ట్రాన్సిషన్స్ కూడా జరుగుతాయి. ఓకే, సో సిమిలర్ టు డైన్స్ అండ్ ట్రైన్స్, there are set of rules called Woodward Fizzer rules for calculating or the predicting of lambda maximum in alpha beta unsaturated compounds. These rules are first framed by Woodward, later modified by Fisher and Scott. సో ఇవన్నీ కూడా ఏ బేసిస్లో తీసుకున్నారంటే పై టు పై స్టార్ ట్రాన్సిషన్ బేసిస్లో తీసుకున్నారు ఇన్ ఇథనాల్ సాల్వెంట్. సో పై టు పై స్టార్ ట్రాన్సిషన్ వల్ల వచ్చేటటువంటి బ్యాండ్ అనేది హైలీ ఇంటెన్స్ ఇన్ నేచర్, దాన్ని కే బ్యాండ్ అంటున్నారు. ఎన్ టు పై స్టార్ వల్ల వచ్చేది ఏంటి, లెస్ ప్రాబబుల్ అంటున్నారు. ఎందువల్ల, ఎన్ ఎలక్ట్రాన్స్ పై స్టార్ ఎలక్ట్రాన్స్ అనేవి పెర్పెండిక్యులర్గా ఉంటాయి కదా. లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ ఉండే ఆర్బిటాలు పై స్టార్ ఆర్బిటాల్ అనేవి పెర్పెండిక్యులర్గా ఉంటాయి కాబట్టి షిఫ్టింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్ అనేది ఎన్ నుంచి పై స్టార్కి వెళ్ళడం అనేది డిఫికల్ట్ అనమాట. అదే పై టు పై స్టార్లో ఏముంటాయి, పై బాండింగ్ ఆర్బిటాలు పై స్టార్ యాంటీ బాండింగ్ ఆర్బిటాలు రెండు కూడా ఒకే ప్లేన్లో ఉంటాయి కాబట్టి ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్ అనేది ఈజీగా జరుగుతుంది. కాబట్టి ఇంటెన్సిటీ అనేది వచ్చినటువంటి పీక్కి ఎక్కువగా ఉంటుంది. ఓకే, మనం కొన్ని వాల్యూషన్ చూసాం, డైన్స్, కాంజుగేటెడ్ డైన్స్ అండ్ ద పాలిన్స్లో. సిమిలర్గా ఏంటంటే ఇటువంటి ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కార్బోనైల్ కంపౌండ్స్ పై వర్కౌట్ చేసేటప్పుడు ఇక్కడ సెట్ ఆఫ్ రూల్స్ ఉన్నాయండి. ఈ రూల్స్ అనేవి మీరు బ్లైండ్గా మీకు మైండ్లో ఉండవలసిందే, దెర్ ఈజ్ నో ట్రిక్. ఓకేనా. సో మీరందరూ ఏం చేస్తారంటే, ఈ స్పెక్ట్రోస్కోపీ అంటేనేనండి వాల్యూస్. మీకు కంప్లీట్ కాన్సెప్ట్స్ వచ్చినా రాకపోయినా ఏవైతే సర్టెన్ వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్ కానీ మీరు ప్రాపర్గా మీ మైండ్లో పెట్టుకోగలిగితే మ్యాక్సిమం మార్క్స్ అనేవి మీకు వస్తాయి. ఎందుకంటే స్పెక్ట్రోస్కోపీ పేపర్ మనం ఆబ్జెక్టివ్ టైప్ తీసుకున్నా డిస్క్రిప్టివ్ టైప్ తీసుకున్నా ప్రాబ్లమ్స్ అనేవి మెయిన్ రోల్ పార్టిసిపేట్ చేస్తాయి. సెమిస్టర్ ఎగ్జామినేషన్లో మనకి ఫైనల్ యూవి, ఐఆర్, ఎన్ఎంఆర్ అండ్ మాస్ ఈ బేస్డ్ పైన 15 to 20 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి.
ఒక 15 మార్క్ క్వశ్చన్ అండ్ ఒక 5 మార్క్ క్వశ్చన్ అరౌండ్ 20 మార్క్స్ అక్కడే వచ్చేస్తాయి డైరెక్ట్గా. మీరు అందుకే ఏం చెప్తారంటే కంపేరింగ్ విత్ రిమైనింగ్ పోర్షన్ ఆఫ్ ద ఆర్గానిక్ కెమిస్ట్రీ, మీరు ఏదైతే ఆర్గానిక్లో చదువుతారో ఏంటంటే చదువుతారు, రియేజెంట్ చదువుతారు, ఫోటోకెమిస్ట్రీ చదువుతారు, పెరిసైక్లిక్ రియాక్షన్ చదువుతారు, ఇంకా నేమ్ రియాక్షన్ చదువుతారు. ఇవన్నీ కూడా ఏంటంటే కంప్లీట్ మెకానిజం బేస్డ్ అనమాట. ఓన్లీ థిరిటికల్ బేస్డ్ కాన్సెప్ట్ ఉంది అంటే అది స్పెక్ట్రోస్కోపీ. మీరు స్పెక్ట్రోస్కోపీని ఒక్కసారి పర్ఫెక్ట్గా విని అర్థం చేసుకోగలిగితే ఆర్గానిక్ కెమిస్ట్రీలో బెస్ట్ ఏంటంటే మనకి స్పెక్ట్రోస్కోపీ అంటాం. సో అన్ఫార్చునేట్లీ మనకి ఇప్పుడు ఏమైంది, యాస్పిరెంట్స్ అందరూ స్పెక్ట్రోస్కోపీ అంటేనే భయపడతారు. సో మీ అందరి భయాన్ని పోగొట్టడానికి స్పెషల్గా తెలుగులో ఈ కంప్లీట్ స్పెక్ట్రోస్కోపీ టెక్నిక్స్ని నేను డిస్కస్ చేశాను అనమాట. మాస్ స్పెక్ట్రోమెట్రీ, ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ, ఐఆర్ స్పెక్ట్రోస్కోపీ, ఫైనల్గా మనం యూవీ స్పెక్ట్రోస్కోపీలో ఉన్నాం. ఓకేనా? సో ఈ యూవీ స్పెక్ట్రా అయిపోయిన తర్వాత కొన్ని వీడియోస్ అనేవి మనం కంబైన్డ్ ప్రాబ్లమ్స్పై డిస్కస్ చేద్దాం. హౌ టు సాల్వ్ ద క్వశ్చన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ నెట్ ఎగ్జామినేషన్లో కానీ ఫైనల్ ఎగ్జామినేషన్లో కానీ. ఓకే, సో దానికి రిలేటెడ్ ఏంటంటే మీకు ఈ వాల్యూస్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఎసైక్లిక్ ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కీటోన్ ఉంటే మనకు బేస్ వాల్యూ ఎంత ఉండాలంట, 215 నానోమీటర్. మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. హోమో యాన్యులర్ డైన్ 253, హెట్రో యాన్యులర్ డైన్ 214 అని చెప్పుకున్నాం కదా. ఆ విధంగా ఏంటంటే ఇటువంటి ఎసైక్లిక్ సిస్టమ్ ఉండేటప్పుడు మినిమం లాంబ్డా వాల్యూ ఎంత అంట, ఇంత ఉండాలి. 6 మెంబర్డ్ సైక్లిక్ అన్సాచురేటెడ్ కీటోన్ అంటే 6 మెంబర్డ్ సైక్లిక్ అన్సాచురేటెడ్ కీటోన్ అంటే ఎలా ఉంటుంది, ఈ విధంగా డబుల్ బాండ్ ఆక్సిజన్. ఇటువంటి సిస్టమ్ ఉండేటప్పుడు కూడా వాల్యూ 215. అదే 5 మెంబర్డ్ అయితే 202. ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ ఆల్డిహైడ్ అయితే 210. ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ కానీ ఎస్టర్స్ కానీ అయితే 195 నానోమీటర్. లాస్ట్ టైం చెప్పుకున్నాం డబుల్ బాండ్ ఎక్స్టెండింగ్ కాంజుగేషన్ ఉంటే 30 నానోమీటర్ అని, ఇక్కడ కూడా సేమ్ రూల్. ఎగ్జోసైక్లిక్ డబుల్ బాండ్ ఉంటే 5 నానోమీటర్ అని, ఇక్కడ కూడా సేమ్ రూల్. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఇటువంటి సిస్టమ్స్లో మనకి స్టెరాయిడల్ మాయిటీ తీసుకున్నాం అనుకోండి, స్టెరాయిడల్ మాయిటీ బేస్డ్ ప్రాబ్లమ్స్ మనం చేసేటప్పుడు అక్కడ మనకి ఏమవుతుందంటే ఈ సిస్టమ్స్లో మోర్ దాన్ 3 రింగ్స్ ఉంటాయండి. ఈ విధంగా కొలెస్ట్రాల్ గురించి మీరు చదివే ఉండుంటారు. ఈ విధంగా ఏంటంటే మనకి మోర్ దాన్ 3 రింగ్స్ ఉంటాయి. సపోజ్ ఈ సమ్ ఆర్ గ్రూప్ అనుకుంటే ఇటువంటి మనం కంపౌండ్స్ని తీసుకున్నట్లయితే సపోజ్ ఇటువంటి కంపౌండ్లో మనకి ఏదైనా సపోజ్ ఇఫ్ ఇట్ ఈజ్ లైక్ దిస్ డబుల్ బాండ్ ఓ అండ్ వన్ మోర్ డబుల్ బాండ్. ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్లో మనం ఏంటి అబ్జర్వ్ చేస్తున్నాం, డబుల్ బాండ్ ఓ అండ్ డబుల్ బాండ్ ఉంది కదా. కాబట్టి ఈ సిస్టమ్ను మనం ఏమంటున్నాం, ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కీటోన్, సైక్లిక్ కీటోన్ అంటాం. 6 మెంబర్డ్ సైక్లిక్ ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కీటోన్. ఇది మేజర్ అయ్యేటప్పుడు ఏంటి, మనం 215 నానోమీటర్ తీసుకున్నాం. కాకపోతే ఈ రింగ్ చూడండి, ఈ రింగ్ లోపల 2 పై బాండ్స్ ఎలా ఉన్నాయి, కాంజుగేషన్లో ఉన్నాయి లేవా. కాబట్టి ఈ సిస్టమ్ని మనం ఏమంటాం, హోమో యాన్యులర్ డైన్ అంటామా లేదా. ఇక్కడ ఏమవుతుందంటే ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కార్బొనైల్ కంపౌండ్స్లో హోమోడైన్ అనేది వన్ కైండ్ ఆఫ్ సబ్స్టిట్యూయెంట్గా తీసుకుంటాం. కాబట్టి ఇటువంటి సిస్టమ్స్లో మీకు హోమో యాన్యులర్ డైన్ వస్తే లాంబ్డా వాల్యూలో ఇంక్రిమెంట్ ఎంత ఉంటుందంట, 39 నానోమీటర్ మీద యాడ్ చేసుకోవాలి. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. ఈ పాయింట్ అందరూ మర్చిపోతుంటారు. మనం లాస్ట్ వీడియోలో కాంజుగేటెడ్ డైన్స్ గురించి డిస్కస్ చేసేటప్పుడు ఏంటి మర్చిపోతారని చెప్పాము, ఎగ్జోసైక్లిక్ డబుల్ బాండ్ని, ఆల్కైల్ సబ్స్టిట్యూయెంట్స్ని, రింగ్ రెసిడ్యూస్ని జనరల్గా మర్చిపోతుంటామని చెప్పాము.
ఇక్కడ ఏంటి స్పెసిఫై చేస్తున్నాం, హోమో యాన్యులర్ డైన్. మీరందరూ కూడా చాలా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఇటువంటి సిస్టమ్స్ ఉంటాయి. ఓకేనా? ఇందులో డిఫరెంట్ ఇంక్రిమెంట్స్ అనేవి ఉండేటప్పుడు మనకి ఎలా ఉంటుందనేది ఈ పర్టికులర్ టేబుల్లో ఇచ్చారు. ఆల్కైల్ సబ్స్టిట్యూయెంట్ కానీ రింగ్ రెసిడ్యూ కానీ ఉంటే మనకి ఇక్కడ పొజిషన్స్ అయిపోతాయి కదా. ఇప్పుడు చూడండి, ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కంపౌండ్ అంటే విత్ రెస్పెక్టివ్ టు సి డబుల్ బాండ్ ఓ, ఈ కార్బన్ ఏమంటాం, ఆల్ఫా కార్బన్ అంటాం. ఈ కార్బన్ ఏమంటాం, బీటా కార్బన్ అంటాం. అదే మనకి ఎక్స్టెండెడ్ డబుల్ బాండ్ ఉంటే ఇది గామా కార్బన్, ఇది డెల్టా కార్బన్. అంతే కదా. ఇటువంటి ఆల్ఫా బీటా గామా డెల్టాలపై ఏదైనా సబ్స్టిట్యూషన్ ఉంటే అప్పుడు వాటికి వాల్యూస్ అన్నమాట. మీరు అడగొచ్చు, సార్ డెల్టా కంటే ఎక్కువ పొజిషన్లో ఉంటే, సపోజ్ ఎప్సిలాన్ అనుకుంటే, వన్ మోర్ పొజిషన్ ఉన్నట్లయితే, అప్పుడు మీరు ఏం చేస్తారంటే డెల్టా పొజిషన్లో ఏ వాల్యూస్ అనేవి ఇచ్చామో ఇవే వాల్యూస్ అనేవి ఏ హయ్యర్ పొజిషన్లో ఉన్నా కూడా ఫాలో అయిపోండి. సపోజ్ ఆల్కైల్ సబ్స్టిట్యూయెంట్ ఎప్సిలాన్ పొజిషన్లో ఉందనుకోండి, సపోజ్ ఇట్లా ఉందనుకోండి, మరో కార్బన్ ఉందనుకోండి, సపోజ్ ఇది ఎప్సిలాన్ అనుకుందాం, దీనిపైన ఒక ఆల్కైల్ గ్రూప్ ఉందనుకోండి. ఈ ఆల్కైల్ గ్రూప్ని మనం ఎలా కన్సిడర్ చేయాలంట, డెల్టా పైన ఉన్నట్టు కన్సిడర్ చేయాలంట. అంటే ఈ డెల్టాకి ఎంత వాల్యూ ఇస్తున్నాం, 18 నానోమీటర్ ఇస్తున్నాం కదా. అప్పుడు ఎప్సిలాన్లో ఉన్నా దానికంటే పైన ఉన్నా కూడా ఈ హయ్యర్ లెవెల్ వాల్యూస్ని మాత్రమే మనం తీసుకోవాలి. ఓకేనా? సో ఈ టేబుల్ ఏంటంటే మీరు పర్టికులర్గా రాసుకోండి. మీ అందరికీ నాది సజెషన్ ఏంటంటే, మీరు ఎప్పుడైనా ఫైనల్ ఎగ్జామినేషన్లో స్పెక్ట్రోస్కోపీ ఫైనల్ ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పుడు ఇనీషియల్గా మీకేంటి ఇన్విజిలేటర్ బుక్లెట్ ఇస్తారు కదా. ఇన్విజిలేటర్ బుక్లెట్ ఇచ్చేటప్పుడు లాస్ట్లో రఫ్ పేజెస్ ఉంటాయి కదా మనకి. రఫ్ పేజెస్లో ఈ వాల్యూస్ అన్నీ ఫస్ట్ రాసేసండి. యూవీలో ఫస్ట్ క్వశ్చన్ పేపర్ చూడండి, ఏ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చాయి, కాంజుగేటెడ్ డైన్స్కి వచ్చాయా, ఆ వాల్యూస్ అన్నీ రాసేయండి. ఆల్ఫా బీటా కార్బనల్ కంపౌండ్స్కి వచ్చాయా, అవన్నీ రాసుకోండి. లేదంటే ఆరోమేటిక్ కీటోన్స్కి వచ్చాయా, అవన్నీ రాసుకోండి. ఎన్ఎంఆర్లో వచ్చాయా, అవి రాసుకోండి. ఐఆర్లో వచ్చాయా, ముందుగానే రాసి పడేసేయండి ఒక 2 పేజెస్లో ఫటాఫట్. ఎంత ఎగ్జాక్ట్లీ 10 మినిట్స్ టైం కవర్ అవుతుంది మనకి. ఫటాఫట్ అన్నీ రాసి, ఎందుకంటే వైల్ రైటింగ్ ద ఎగ్జామినేషన్ ఏమవుతుందంటే మనం డిఫరెంట్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేసేటప్పుడు ఈ వాల్యూస్ అనేవి మీకు గుర్తుండవు అనమాట. చాలా మంది స్టూడెంట్స్ స్పెక్ట్రోస్కోపీ ఫెయిల్ అవ్వడానికి మెయిన్ కారణం ఏంటంటే డ్యూరింగ్ ద ఎగ్జామినేషన్ వాళ్ళు ఈ వాల్యూస్ని మర్చిపోతారు. అందువల్ల ఏంటి, అక్కడ మనకి అరౌండ్ 20 మార్క్స్, 20 to 25 మార్క్స్ అనేవి ప్రాబ్లమ్సే వస్తాయి కాబట్టి అప్పుడు చేయలేరు. కాబట్టి మీరందరూ చిన్న ట్రిక్ ఫాలో అవ్వండి. ఎగ్జామినేషన్ బుక్లెట్ తీసుకున్న తర్వాత, క్వశ్చన్ పేపర్ తీసుకున్న తర్వాత ఫస్ట్ ఏరియాస్ ఐడెంటిఫై చేయండి. ఏ ఏరియాలో క్వశ్చన్స్ వచ్చాయి, ప్రాబ్లమ్స్ వచ్చాయి చేసి ఆ రిలేటెడ్ వాల్యూస్ అన్నీ కూడా రఫ్లో రాసేయండి ఫటాఫట్ 10 మినిట్స్లో. అప్పుడు మీరేంటి, ఇనీషియల్గా థియరీ క్వశ్చన్స్ అన్నీ రాసుకుంటారు, ఫైనల్గా వచ్చేటప్పుడు చక్కగా మీ వాల్యూస్ మీ దగ్గర ఉంటాయి కాబట్టి ఒక్కొక్క వాల్యూ చూసుకొని ఫైనల్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుంటారు. ఓకేనా? అయితే ఇక్కడ ఏంటంటే ఈ కార్బొనైల్ కంపౌండ్స్లో ఇక్కడ మనకి స్పెషల్గా మెన్షన్ చేశారు కదా, ఈ వాల్యూస్ అనేవి ఎక్కడి నుంచి చేశారు, ఇథనాల్ సాల్వెంట్లో చేశారు అని చెప్పారు. అదే మరి డిఫరెంట్ సాల్వెంట్స్ ఏవైనా ఉన్నట్లయితే ఈ కరెక్షన్స్ మీరు యాడ్ చేసుకోండి. ఇథనాల్ మిథనాల్కి సేమ్ ఏం యాడ్ అవ్వు. డయాక్సిన్లో అయితే వచ్చిన వాల్యూకి +5 యాడ్ చేస్తారు, క్లోరోఫామ్లో అయితే వచ్చిన వాల్యూకి +1 యాడ్ చేస్తారు. అట్లా ఈ కరెక్షన్స్ అనేవి మీరు యాడ్ చేసుకుంటారు. సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మీకు ఏంటంటే వాడు ఏది మెన్షన్ చేయడు అనమాట. ఏది మెన్షన్ చేయలేదు అంటే మీరు ఇథనాల్లోనే ఉందనుకొని ఫాలో అయిపోండి. మళ్ళీ అక్కడ టెన్షన్ అయిపోద్దు, సాల్వెంట్ ఇవ్వలేదు కదా మనం ఎట్లా చేయాలి అని చెప్పి. సాల్వెంట్ ఇవ్వకపోతే బ్లైండ్గా ఇథనాల్లో ఉందనుకోండి, ఏ వాల్యూ వస్తే ఆ వాల్యూ ఫైనల్ అనమాట. ఎందుకంటే ఇది 0 కదా, ఎడిషన్స్ అనేవి మరేమి ఉండవు అనమాట. ఓకేనా? అయితే ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా, మనం వాటిని ట్రై చేద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్లో చూడండి, మీరేంటంటే ప్రతి ప్రాబ్లంలో కూడా
ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద టర్మ్ అనేది చాలా ఇంపార్టెంట్. కాంజుగేటెడ్ డైన్స్లో మనం ఏం చెప్పుకున్నాం, 2 టైప్స్ ఉంటాయని చెప్పుకున్నాం. హోమో యాన్యులర్ ఉంటాయి, హెట్రో యాన్యులర్ డైన్ ఉంటుంది. అది మీరు ఐడెంటిఫై చేసి పెట్టుకోవాలి స్టార్టింగ్లో. ఇప్పుడు ఇందులో ఏంటి, మనకి 3-4 టైప్స్ ఉన్నాయన్నమాట. స్టార్టింగ్లో మీకు చెప్పాను ఏంటవి, ఎసైక్లిక్ ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కీటోన్ కావచ్చు, 6 మెంబర్డ్ కీటోన్ కావచ్చు, 5 మెంబర్డ్ కీటోన్ కావచ్చు, ఇట్ మే బి ఆల్డిహైడ్ ఆర్ ఇట్ మే బి కార్బాక్సిలిక్ యాసిడ్ ఆర్ ఎస్టర్. అంటే 1 2 3 4 5 6 టైప్స్ ఉన్నాయండి. సో ఈ 6 టైప్స్లో మీరు ఫస్ట్ ఐడెంటిఫై చేయాలన్నమాట మీ ప్రాబ్లం అనేది విచ్ టైప్ ఆఫ్ కంపౌండ్ అనేది. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఈ ఫస్ట్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే సి డబుల్ బాండ్ ఓ ఉంది, కాంజుగేషన్లో పై బాండ్ ఉంది. కాబట్టి ఈ సిస్టమ్ను మనం ఏమంటాం, ఎసైక్లిక్ ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కీటోన్. ఇదేంటి మనం తీసుకున్నాం, ఇదండి. దీన్ని మనం ఏమంటున్నాం, ఎసైక్లిక్ ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కీటోన్ అంటున్నాం కదా. అప్పుడు బేస్ వాల్యూ ఎంత చెప్పుకుంటాం మనం, 215. మనకి ఎప్పుడు కూడా ప్రాబ్లం చేసేటప్పుడు స్టార్టింగ్ విత్ ఆల్కైల్ సబ్స్టిట్యూయెంట్ రింగ్ రెసిడ్యూ, అదే కదా మనం చేస్తాం. ఇప్పుడు చూడండి, ఎప్పుడు ఆల్ఫా బీటా పొజిషన్ అనేది విత్ రెస్పెక్టివ్ టు సి డబుల్ బాండ్ ఓ అనమాట. మీరు బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి. సి డబుల్ బాండ్ ఓకి అటాచ్ అయ్యి ఉన్నటువంటి అన్సాచురేటెడ్ కార్బన్ని ఆల్ఫా కార్బన్ అంటాం. ఇది ఆల్ఫా కార్బన్. ఆ నెక్స్ట్ కార్బన్ మనం ఏమంటాం, బీటా కార్బన్ అంటాం. ఓకేనా. సో ఆల్ఫా కార్బన్ పై ఏముంది, ఒక మిథైల్ గ్రూప్ ఉంది, కాబట్టి దాన్ని ఏమంటాం, 1 ఆల్కైల్ గ్రూప్ ఎట్ ఆల్ఫా పొజిషన్. బీటా పొజిషన్ పై చూడండి, 2 మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి, కాబట్టి ఎట్ బీటా పొజిషన్ ఎన్ని ఆల్కైల్ గ్రూప్స్ ఉన్నాయి, 2 ఆల్కైల్ గ్రూప్స్ ఉన్నాయి. ఓకే. ఇప్పుడు టేబుల్లో చూడండి, ఆల్కైల్ గ్రూప్ ఆల్ఫా పొజిషన్లో ఉంటే 10, బీటా పొజిషన్లో ఉంటే 12. అదే ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసాం, 10 12. సో 1 కాబట్టి 10 నానోమీటర్, 2 కాబట్టి 24 నానోమీటర్. సో ఎంత వచ్చింది, క్యాలిక్యులేటెడ్ అండ్ అబ్జర్వ్డ్ రెండు కూడా ఈక్వల్గా వచ్చాయి. అంటే హౌ ఎగ్జాక్ట్లీ దీస్ వాల్యూస్ ఆర్ డిటర్మైనింగ్ ద లాంబ్డా మ్యాక్స్. ఓకేనా. అందుకే వుడ్వర్డ్ ఫెజర్ రూల్స్కి చాలా వాల్యూ మనం ఇస్తాం. ఓకేనా. సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి, ఏమైంది, ఒక 5 మెంబర్డ్ రింగ్ ఉంది. 5 మెంబర్డ్ రింగ్కి సి డబుల్ బాండ్ ఓ అండ్ పై బాండ్ అనేవి కాంజుగేషన్లో ఉంటాయి. కాబట్టి ఇది మన యొక్క సిస్టమ్. ఈ సిస్టమ్ పేరేమంటున్నాం, 5 మెంబర్డ్ సైక్లిక్ ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కీటోన్. సో దానికి బేస్ వాల్యూ ఎంత అనుకుంటాం మనం, 202. ఓకేనా. ఆల్వేజ్ మనం ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది యాలిఫాటిక్ కాబట్టి ఎసైక్లిక్ కాబట్టి నో ఇష్యూ అనమాట. బట్ ఇది సైక్లిక్ కదా. సైక్లిక్ అయ్యేటప్పుడు సి డబుల్ బాండ్ ఓకి 2 ఆల్ఫా పొజిషన్స్ ఉంటాయి. చూడండి, ఇది కూడా ఆల్ఫా పొజిషనే, ఇది కూడా ఆల్ఫా పొజిషన్. కాకపోతే మనం కన్సిడర్ చేసుకోవాల్సింది ఏంటి, ఏ పొజిషన్తో అయితే మన సి డబుల్ బాండ్ ఓ కాంజుగేషన్లో ఉందో ఆ పొజిషన్ మాత్రమే మనం తీసుకోవాలి. కాబట్టి ఏమవుతుంది, ఈ ఆల్ఫా పొజిషన్ రూల్డ్ అవుట్. ఎందుకు, ఈ పై బాండ్ అనేది సి డబుల్ బాండ్ ఓతో కనెక్షన్లో ఉంది కదా, కాంజుగేషన్లో ఉంది కదా, ఇలా కాంజుగేషన్లో ఉంది కాబట్టి మనం ఏం చేయాలి, ఈ ఆల్ఫా పొజిషన్ మాత్రమే కన్సిడర్ చేయాలి. అప్పుడు ఈ పొజిషన్ ఏమంటాం, బీటా పొజిషన్ అంటాం. ఇప్పుడు చూడండి, ఆల్ఫా పొజిషన్ పై ఏమైనా సబ్స్టిట్యూయెంట్స్ ఉన్నాయా, ఆల్ఫా పొజిషన్ పై ఏమీ లేవు. మీరు స్టెప్ బై స్టెప్ మాత్రమే వెళ్ళండి, కంగారు పడద్దు. ఆల్ఫా పొజిషన్ పై రింగ్ రెసిడ్యూ లేదు, ఆల్కైల్ సబ్స్టిట్యూయెంట్ లేదు, ఏమీ లేదు. కాబట్టి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం, బీటా పొజిషన్కి వెళ్తున్నాం. ఇప్పుడు చూడండి, ఈ బీటా పొజిషన్ కనెక్షన్లో ఇక్కడొక sp3 హైబ్రిడైజ్డ్ కార్బన్ ఉంది, ఇక్కడొక sp3 హైబ్రిడైజ్డ్ కార్బన్ ఉంది. 2 sp3 హైబ్రిడైజ్డ్ కార్బన్స్ ఉన్నాయి. అవి ఎలా ఉన్నాయి, పార్ట్ ఆఫ్ ద రింగ్ సిస్టమా కాదా. కాబట్టి వాటిని ఏమంటాం, రింగ్ రెసిడ్యూ అంటాం. ఓకేనా. సో కాబట్టి ఏం చెప్పొచ్చు, బీటా పొజిషన్ దగ్గర
2 రింగ్ రెసిడ్యూస్ ఉన్నాయి, 2 రింగ్ రెసిడ్యూస్. కాబట్టి 2 into 12 ఈక్వల్ టు 24. ఆల్వేస్ మన మైండ్లో ఏముండాలి? ఎగ్జోసైక్లిక్ అనేది ఉందా లేదా, డబుల్ బాండ్ ఎక్స్టెండెడ్ కాంజుగేషన్ ఉందా లేదా, హోమోడైన్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. సో ఇప్పుడు చూసినట్లయితే ఈ 7 మెంబర్డ్ రింగ్కి ఎగ్జాక్ట్లీ అవుట్ సైడ్గా చూడండి పై బాండ్ ఉందా లేదా. కాబట్టి దీన్ని ఏమంటాం? ఎగ్జోసైక్లిక్ డబుల్ బాండ్ అంటాం. ఓకేనా? ఈ సి డబుల్ బాండ్ వన్ కన్సిడర్ చేయరండి ఎప్పుడు బయట ఉన్నా కూడా. ఓకేనా? సో ఈ సి డబుల్ బాండ్ అనేది మనది కన్సిడర్ కాదు. ఎప్పుడు కూడా మనకి రింగ్కి బయట ఏముండాలి? డబుల్ బాండ్ ఉండాలి. అది ఎలా ఉండాలి? కార్బన్ కార్బన్ డబుల్ బాండ్ అయి ఉండాలి. అప్పుడు మాత్రమే ఎగ్జోసైక్లిక్ డబుల్ బాండ్ని మనం కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు చూడండి, ఈ 5 మెంబర్డ్ రింగ్కి బయట ఏంటిది? పై బాండ్ అయితే ఉంది, కానీ ఆ పై బాండ్ ఏ పై బాండు? కార్బన్ ఆక్సిజన్ పై బాండ్. కాబట్టి దీన్ని మనం కన్సిడర్ చెయ్యకూడదు. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? సో ఈ 7 మెంబర్డ్ రింగ్కి బయట ఉండేటటువంటి ఈ పై బాండ్ కార్బన్ కార్బన్ పై బాండ్, కాబట్టి 1 ఎగ్జోసైక్లిక్ డబుల్ బాండ్. సో 5 నానోమీటర్, 231 నానోమీటర్ అండ్ 226. ఈ విధంగా మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. డోంట్ గెట్ కన్ఫ్యూజ్ మాత్రం అయ్యే ఛాన్స్ తీసుకోకండి. సింపుల్గా మీకు ఇచ్చే సిస్టమ్ ఏంటి? సిస్టంలో సి డబుల్ బాండ్ ఉండాలి, సి డబుల్ బాండ్ సి ఉండాలి, ఈ రెండు కాంజుగేషన్లో ఉండాలి. అది మాత్రం మీ మైండ్లో ఉంటే సరిపోతుంది. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. ఇందులో చూడండి, మనకేం కావాలి? సి డబుల్ బాండ్ ఓ కావాలి అండ్ సి డబుల్ బాండ్ సి కావాలి. ఈ రెండు ఎలా ఉండాలి? కాంజుగేషన్లో ఉండాలి. అది కదా మన క్రైటీరియా. కాకపోతే ఇవి ఎలా ఉన్నాయి? 6 మెంబర్డ్ రింగ్లో ఉంది కదా. కాబట్టి ఈ సిస్టమ్ని ఏమంటాం? 6 మెంబర్డ్ cyclic alpha beta unsaturated ketone. Am I clear? For that base value is 215 nanometer. ఓకేనా? సో సి డబుల్ బాండ్ ఓకి కనెక్ట్ అయిన పై బాండ్ మాత్రమే మనం చూడాలి. చూసి అప్పుడు ఫస్ట్ పొజిషన్ ఏమంటాం? ఆల్ఫా. సెకండ్ పొజిషన్ ఏమంటాం? బీటా. థర్డ్ పొజిషన్ ఏమంటాం? గామా. ఓకేనా? ఇప్పుడు మనం డెల్టా పొజిషన్ కూడా వెళ్ళొచ్చు. ఎందువల్ల? ఈ పై బాండ్తో మరో పై బాండ్ ఎలా ఉంది? కాంజుగేషన్లో ఉందా లేదా? దీన్ని ఏమంటాం? డబుల్ బాండ్ ఎక్స్టెండెడ్ కాంజుగేషన్. మనకు కావాల్సింది 2 పై బాండ్సే ఉండాలి, కాకపోతే మరో పై బాండ్ ఎక్స్ట్రా వచ్చింది. కాబట్టి దీన్ని ఏమంటాము? డబుల్ బాండ్ ఎక్స్టెండెడ్ కాంజుగేషన్ అంటాం. సో ఇది కూడా ఈ ఆల్ఫా బీటా పై బాండ్తో ఎలా ఉంది? కాంజుగేషన్లో ఉందా లేదా? కాబట్టి దీన్ని కూడా కన్సిడర్ చేస్తాం. అప్పుడు ఈ కార్బన్ ఏమంటాం? డెల్టా కార్బన్ అంటాం. ఓకే? ఇప్పుడు ఈ గామా ఉంది, ఈ కార్బన్ కూడా మనకి ఏంటి? డెల్టా కార్బన్ అవుతుంది కదా, రైట్? అయితే ఈ డెల్టా కార్బన్ పై ఉండే సబ్స్టిట్యూయెంట్ని మనం గుర్తిస్తామా లేదా అంటే క్వశ్చన్ ఏంటి ఇక్కడ? గుర్తిస్తే ఎస్, లేదంటే నో. మనం ఏంటి? నెగ్లెక్ట్ చేస్తాం. ఎందుకంటే ఈ కార్బన్ ఎలా ఉండాలి మనకి? ఈ పై బాండ్తో కాంజుగేషన్లో ఉండాలి. సింపుల్ అండి. మీకు ఈనోన్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ సిస్టంతో ఫర్దర్ కాంజుగేషన్ ఎంత ఉంటే అవన్నీ కూడా కౌంటబుల్ అండి. ఫర్దర్ కాంజుగేషన్ లేకపోతే కౌంటబుల్ కాదు. ఓకేనా? రైట్. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఆల్ఫా అండ్ బీటా పైన ఎటువంటి సబ్స్టిట్యూయెంట్స్ లేవు, రింగ్ రెసిడ్యూస్ లేవు, రైట్? కాబట్టి మనం ఇప్పుడు గామా పొజిషన్కి వచ్చాం. చూడండి, గామా పొజిషన్లో ఈ కార్బన్ ఏంటి? sp3 హైబ్రిడైజ్డ్ కార్బనా కాదా? పార్ట్ ఆఫ్ ది రింగ్ సిస్టమా కాదా? కాబట్టి ఈ కార్బన్ ఏమంటాం? గామా రింగ్ రెసిడ్యూ. గామా పొజిషన్లో రింగ్ రెసిడ్యూ ఉంటే వాల్యూ ఎంత? 18. నెక్స్ట్ మూవ్ అవ్వండి. డెల్టా.
డెల్టాకి రైట్ సైడ్లో చూడండి ఒక కార్బన్ ఉంది, ఇది సైకిల్ సిస్టంలో ఉంది, sp3 హైబ్రిడైజ్డ్. ఈ డెల్టాకి లెఫ్ట్ సైడ్లో చూడండి ఒక కార్బన్ ఉంది, ఇది డెల్టాకి లెఫ్ట్ సైడ్లో ఉంది, sp3 హైబ్రిడైజ్డ్, పార్ట్ ఆఫ్ ది రింగ్. కాబట్టి డెల్టా దగ్గర ఎన్ని రింగ్ రెసిడ్యూలు ఉండేటట్టు? 2 రింగ్ రెసిడ్యూస్ ఉన్నాయి. సో 2 × 18 = 36. అయితే మనం ఈ సిస్టమ్ని మెయిన్ సిస్టమ్ అనుకున్నాం, కానీ ఈ 6 మెంబర్డ్ రింగ్ మనం కన్సిడర్ చేసినట్లయితే రింగ్ లోపల 2 పై బాండ్స్ ఆల్టర్నేటివ్గా ఉన్నాయి, కాంజుగేషన్లో ఉన్నాయి. కాబట్టి ఈ సిస్టమ్ని ఏమంటారు? హోమో యాన్యులర్ డైన్ అంటారు. ఇక్కడ హోమో యాన్యులర్ డైన్ సబ్స్టిట్యూయెంట్గా తీసుకుంటాం కాబట్టి దాని వాల్యూ ఎంత? 39 నానోమీటర్. ఓకేనా? అయితే మన సిస్టమ్ ఏంటి? ఇదే కదా, ఒక సి డబుల్ బాండ్, ఒక సి డబుల్ బాండ్స్, అదే సిస్టమ్. కాకపోతే మనకి ఎక్స్టెన్షన్లో ఏముంది? మరో పై బాండ్ అనేది కాంజుగేషన్లో ఉందా లేదా? మరో పై బాండ్ కాంజుగేషన్లో ఉంది కాబట్టి ఈ పై బాండ్ ఏమంటాం మనం? డబుల్ బాండ్ ఎక్స్టెండెడ్ కాంజుగేషన్ అంటాం. కాబట్టి దానికి వాల్యూ ఎంత వస్తుంది? 30 నానోమీటర్ వస్తుంది. సో ఈ విధంగా ప్రాబ్లమ్స్ మనం చేయాలి. ఓకేనా? ఇందులో ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జోసైక్లిక్ డబుల్ బాండ్ ఏమైనా ఉందా? ఎగ్జోసైక్లిక్ అంటే ఎలా ఉండాలి? రింగ్కి బయట, ఇట్ మే బి ఏ 6 మెంబర్ రింగ్, 5 మెంబర్ రింగ్, వాట్ ఎవర్ ఇట్ మే బి, రింగ్కు బయట ఎటువంటి బాండ్ ఉండాలి? సి డబుల్ బాండ్, సి బాండ్ ఉండాలి. ఇక్కడ చూడండి, ఈ 6 మెంబర్ రింగ్కి బయట బాండ్ ఉంది, కాకపోతే అది ఎలాంటిది? కార్బన్ ఆక్సిజన్ బాండ్. కాబట్టి ఇది మనం కన్సిడర్ చేయాలి. ఓకేనా? ఆల్వేస్ సి డబుల్ బాండ్ సి ఉండాలి. దాన్నే మనం ఏమంటాం? ఎగ్జోసైక్లిక్ డబుల్ బాండ్ అంటాం. ఓకేనా? రైట్. కమ్ టు ద నెక్స్ట్ ప్రాబ్లం. CHOని ఎలా రాస్తామండి మనం? సి డబుల్ బాండ్ ఓ హెచ్, ఇట్లానే కదా రాసేది, ఇదే కదా. సో ఈ సి డబుల్ బాండ్ అనేది ఇక్కడ ఉంది కాబట్టి సి డబుల్ బాండ్ కాంజుగేషన్లో ఏముంది? సి డబుల్ బాండ్ సి ఉందా లేదా? కాబట్టి దీన్ని ఏమంటారు? ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ ఆల్డిహైడ్. ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ ఆల్డిహైడ్కి బేస్ వాల్యూ ఎంత అండి? 207. Am I clear? Right. So with respective to C double bond O, ఈ పొజిషన్ ఏమంటారు? ఆల్ఫా పొజిషన్ అంటారు. ఈ పొజిషన్ ఏమంటారు? బీటా పొజిషన్ అంటారు. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఉండే బీటా పొజిషన్ మనం ఎందుకు కన్సిడర్ చేయట్లేదు? మన చైన్ ఎప్పుడు కూడా కాంజుగేషన్లో ఉండాలి, కాంజుగేషన్ మాత్రమే మనం కన్సిడర్ చేస్తాం. ఓకేనా? బీటా అయింది. ఇప్పుడు బీటా నుంచి ఇప్పుడు చూడండి, ఈ సిసి బాండ్తో ఈ సిసి బాండ్ కాంజుగేషన్లో ఉందా లేదా? కాబట్టి ఈ కార్బన్ మనం కన్సిడర్ చేస్తాం, గామా. నెక్స్ట్ దీని ఏంటి? డెల్టా. ఓకేనా? అయితే ఇప్పుడు చూడండి, ఆల్ఫా పొజిషన్లో ఏంటి పరిస్థితి? ఇది ఆల్ఫా పొజిషన్ కదా. ఆల్ఫా పొజిషన్కి అటాచ్మెంట్లో ఏముందండి? ఒక sp3 హైబ్రిడైజ్డ్ కార్బన్ ఉంది, దట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ద రింగ్ సిస్టమ్. కాబట్టి దీన్ని ఏమంటాం? ఆల్ఫా రింగ్ రెసిడ్యూ. ఆల్ఫా రింగ్ రెసిడ్యూ అయితే వాల్యూ ఎంత? 10. నెక్స్ట్ బీటా దగ్గరకు రండి. బీటా దగ్గర కూడా ఏముంది? ఒక రింగ్ రెసిడ్యూ ఉందా లేదా? sp3 హైబ్రిడైజ్డ్ కార్బన్, ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద రింగ్, సో 12 నానోమీటర్. గామా దగ్గరకు రండి. గామా దగ్గర ఏముంది? ఒక sp3 హైబ్రిడైజ్డ్ కార్బన్ ఉంది, రైట్, పార్ట్ ఆఫ్ ద రింగ్, సో గామా అంటే 18. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు డెల్టా దగ్గరకు రండి. డెల్టా దగ్గర చూడండి, ఈ కార్బన్ ఇదేంటిది? sp3 హైబ్రిడైజ్డ్ కార్బన్, పార్ట్ ఆఫ్ ద రింగ్ సిస్టమ్, కాబట్టి దీని ఏమంటారు? రింగ్ రెసిడ్యూ. ఓకేనా? ఇది రింగ్ రెసిడ్యూ డెల్టా దగ్గర. డెల్టా దగ్గర ఇంకేముంది? ఒక మిథైల్ గ్రూప్ ఉంది, దాన్ని ఏమంటారు? సబ్స్టిట్యూయెంట్ అంటారు, సో 18. ఓకేనా? అయితే ఇక్కడ ఒక ఎర్రర్లో ఏమైందంటే 2 రింగ్ రెసిడ్యూస్ అట్ డెల్టా అని రాశారు. సో 2 రింగ్ రెసిడ్యూస్ కాదండి, ఇది 1 రింగ్ రెసిడ్యూ. ప్రాపర్గా మీరు ఇందులో చేంజ్ చేసుకోండి.
1 రింగ్ రెసిడ్యూ. అయితే ఎగ్జోసైక్లిక్ డబుల్ బాండ్ ఏమైనా ఉందా? ఎగ్జోసైక్లిక్ అంటే ఏంటి? రింగ్కి బయట ఉండాలన్నమాట. ఇప్పుడు చూడండి, మీరు ఈ రింగ్ తీసుకున్నట్లయితే దీనికి బయట ఏముంది? సి డబుల్ బాండ్ సి ఉందా లేదా? ఒక రింగ్ రెసిడ్యూ. అయితే ఈ రింగ్ కన్సిడర్ చేయండి. ఈ రింగ్ కన్సిడర్ చేస్తే దీనికి బయట ఏముంది? సి డబుల్ బాండ్ సి బాండ్ ఉందా లేదా? కాబట్టి ఎగ్జోసైక్లిక్ డబుల్ బాండ్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. సో విత్ రెస్పెక్ట్ టు దిస్ వన్, ఒక పై బాండ్ ఎక్స్ట్రా కాంజుగేషన్లో ఉంది కదా, డబుల్ బాండ్ ఎక్స్టెండెడ్ కాంజుగేషన్. ఓకే, ఇందులో -18 చేసేయండి, ఎందుకంటే ఇక్కడ కొంచెం ఎర్రర్ చూపించింది. ఓకేనా? డెల్టా దగ్గర అండి రింగ్ రెసిడ్యూస్ అన్నారు, 2 రింగ్ రెసిడ్యూస్ కాదు, ఓన్లీ 1 రింగ్ రెసిడ్యూ. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. మనకి ప్రాబ్లం చూడగానే అర్థమైపోవాలి సిస్టమ్ ఏంటనేది. సి డబుల్ బాండ్ ఓ ఉండాలి, సి డబుల్ బాండ్ సి ఉండాలి. దీనిని ఏమంటాం మనం? మన మెయిన్ మాయిటీ ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కీటోన్. కాబట్టి బేస్ వాల్యూ 215 ఉంది. సో విత్ రెస్పెక్టివ్ టు సి డబుల్ బాండ్ ఓ, ఈ పొజిషన్ మనం ఏమంటున్నాం? ఆల్ఫా. ఈ పొజిషన్ ఏమంటున్నాం? బీటా. ఎక్స్టెన్షన్లో మరొక పై బాండ్ ఉంది కాబట్టి దీన్ని గామా, దీనిని డెల్టా అంటాం. ఓకేనా? సో ఆల్ఫా పొజిషన్లో ఏముంది చూడండి, ఇక్కడ ఒక కార్బన్ sp3 హైబ్రిడైజ్డ్ కార్బన్ ఉంది, పార్ట్ ఆఫ్ ద రింగ్గా ఉంది, కాబట్టి దాన్ని ఏమంటారు? ఆల్ఫా రింగ్ రెసిడ్యూ 10 నానోమీటర్. ఓకేనా? నెక్స్ట్ బీటా దగ్గర ఏమైనా ఉందా? బీటా దగ్గర ఏం లేదు. గామా దగ్గర చూడండి, ఒక మిథైల్ గ్రూప్ ఉంది, కాబట్టి దీన్ని ఏమంటారు? ఆల్కైల్ సబ్స్టిట్యూయెంట్ ఎట్ గామా 18 నానోమీటర్. ఓకేనా? నౌ కమ్ టు ద డెల్టా. డెల్టా దగ్గర చూడండి, ఒక sp3 హైబ్రిడైజ్డ్ కార్బను, ఎనదర్ sp3 హైబ్రిడైజ్డ్ కార్బన్. సో డెల్టా దగ్గర 2 sp3 హైబ్రిడైజ్డ్ కార్బన్స్ పార్ట్ ఆఫ్ ద రింగ్ గా ఉన్నాయి కాబట్టి డెల్టా దగ్గర ఏం చెప్తారు? 2 రింగ్ రెసిడ్యూస్ అని చెప్తారు. ఓకేనా? ఇప్పుడు ఎగ్జోసైక్లిక్ చూడండి, చెప్పండి మీరు. ఎగ్జోసైక్లిక్ ఈ రింగ్ తీసుకున్నట్లయితే దీనికి బయట ఏంటి? సి డబుల్ బాండ్ సి ఉంది. ఈ రింగ్ని కన్సిడర్ చేసినట్లయితే బయట ఏముంది? సి డబుల్ బాండ్ సి ఉంది. కాబట్టి ఎగ్జోసైక్లిక్ ఎన్ని ఉన్నాయి? 2 ఎగ్జోసైక్లిక్. పై బాండ్ అనేది ఎక్స్టెన్షన్లో ఉంది కాబట్టి డబుల్ బాండ్ ఎక్స్టెన్షన్ కాంజుగేషన్ 30 నానోమీటర్. సో ప్రాబ్లం చాలా సింపులా కదా? మీరేంటంటే స్టెప్ బై స్టెప్ వెళ్ళాలంతే. నెక్స్ట్ ఇది చూడండి, COOHని ఎలా రిప్రజెంట్ చేస్తాం? సి డబుల్ బాండ్ OH, అంతే కదా? మనకు కావాల్సింది ఏంటి? సి డబుల్ బాండ్ ఓకి అటాచ్మెంట్లో సి డబుల్ బాండ్ సి కావాలి. సో ఈ సిస్టమ్ ఏమంటున్నారు? ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ యాసిడ్ అంటారు. సో విత్ రెస్పెక్టివ్ టు సి డబుల్ బాండ్ ఓ, దీన్ని ఏమంటారు? ఆల్ఫా కార్బన్, దీన్ని ఏమంటారు? బీటా కార్బన్. ఆల్ఫా కార్బన్ పై ఏమైనా సబ్స్టిట్యూయెంట్స్ కానీ ఏమైనా ఉన్నాయి? ఏమీ లేవు. బీటా పొజిషన్ దగ్గర చూడండి ఏముంది ఇక్కడ? 2 sp3 హైబ్రిడైజ్డ్ కార్బన్స్ పార్ట్ ఆఫ్ ద రింగ్. సో దాన్ని ఏమంటారు? బీటా రింగ్ రెసిడ్యూ. ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి కాబట్టి 24. విత్ రెస్పెక్టివ్ టు సైక్లిక్ రింగ్ బయట ఏముంది? అటాచ్మెంట్లో సి డబుల్ బాండ్ సి బాండ్ ఉంది కాబట్టి దీన్ని ఏమంటారు? ఎగ్జోసైక్లిక్ అంటాం. ఓకేనా? 5 నానోమీటర్ 1 ఎగ్జోసైక్లిక్. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చాలా ఈజీగా ఉంటాయండి, ఎప్పుడు మీకు ఐడెంటిఫికేషన్ చేయటం వస్తే. ఓకేనా? ఈ సిస్టమ్ చూడండి, మనకి ఏం కావాలి? సింపుల్గా ఏం కావాలి? ఒక సి డబుల్ బాండ్ ఓ కావాలి, సి డబుల్ బాండ్ సి కావాలి, రెండు కూడా కాంజుగేషన్లో ఉండాలి, అంతే కదా? చూడండి ఇక్కడ సి డబుల్ బాండ్ ఓ ఉంది, సి డబుల్ బాండ్ సి ఉంది, కాబట్టి ఈ సిస్టమ్ ఏమంటారు? 6 మెంబర్డ్ ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కీటోన్, సైక్లిక్ కీటోన్ కదా? ఇప్పుడు చూడండి బేస్ వాల్యూ ఏం చెప్తారు అప్పుడు? 250. ఇప్పుడు విత్ రెస్పెక్టివ్ టు సి డబుల్ బాండ్ ఓ, ఈ పొజిషన్ ఏమంటాం మనం? ఆల్ఫా పొజిషన్ అంటాం. ఈ పొజిషన్ ఏమంటాం? బీటా పొజిషన్ అంటాం. ఆల్ఫా పొజిషన్ పై ఏముంది? OH సబ్స్టిట్యూయెంట్ ఉంది కాబట్టి 35 నానోమీటర్. బీటా పొజిషన్ పై చూడండి ఏముంది? ఒక sp3 హైబ్రిడైజ్డ్ కార్బన్ పార్ట్ ఆఫ్ ద రింగ్ గా ఉంది కాబట్టి దీన్ని ఏమంటారు? రింగ్ రెసిడ్యూ అంటారు.
రింగ్ రెసిడ్యూ అంటే 12 నానోమీటర్. ఇక్కడ ఇంకోటి ఏమని చూడండి, బీటా కార్బన్ దగ్గర ఒక మిథైల్ గ్రూప్ ఉందా లేదా? మిథైల్ గ్రూప్ ఉంది కాబట్టి దాన్ని ఏమంటారు? ఆల్కైల్ సబ్స్టిట్యూయెంట్ అంటారు. ఈ విధంగా క్యాలిక్యులేషన్ ఇచ్చారు. ఓకేనా? ఇప్పుడు చూడండి, మన స్టెరాయిడ్ రిలేటెడ్ కంపౌండ్స్ అని చెప్పుకున్నాం కదా, కొలెస్ట్రాల్ అండ్ ప్రొజెస్ట్రోన్ ఆ రిలేటెడ్ కంపౌండ్స్లో ఇలాంటి సిచ్యువేషన్ ఉండేటప్పుడు మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? ఓకేనా? మనకి సింపుల్ కావాల్సింది ఏంటి? సి డబుల్ బాండ్ ఓ ఇన్ కాంజుగేషన్ విత్ సి డబుల్ బాండ్ సి. అది మన మెయిన్ మాయిటీ. ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కీటోన్, ఇది 6 మెంబర్డ్ రింగ్లో ఉంది కాబట్టి ఈ సిస్టమ్ ఏమంటున్నారు? 6 మెంబర్డ్ సైక్లిక్ ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కీటోన్ అంటున్నారు. ఓకేనా? కాబట్టి బేస్ వాల్యూ ఏం చెప్తారు? 215 అని చెప్తారు. ఈ పొజిషన్ ఏమంటారు? ఆల్ఫా పొజిషన్ అంటారు. ఈ పొజిషన్ ఏమంటారు? బీటా పొజిషన్ అంటారు. దీన్ని ఏమంటారు? గామా పొజిషన్ అంటారు. దీన్ని ఏమంటారు? డెల్టా పొజిషన్ అంటారు. చూడండి ఏంటి, ఆల్ఫా పొజిషన్ పై మిథాక్సీ గ్రూప్ ఉంది కాబట్టి దాని వాల్యూ యాడ్ చేయాలి. గామా పొజిషన్ పై క్లోరిన్ ఉంది కాబట్టి దాని పొజిషన్ యాడ్ చేయాలి. బీటా దగ్గర చూడండి, ఇక్కడ రింగ్ రెసిడ్యూ ఉందా లేదా? బీటా దగ్గర ఒక రింగ్ రెసిడ్యూ వచ్చింది. అండ్ డెల్టా దగ్గర ఇదో రింగ్ రెసిడ్యూ. డెల్టా దగ్గర రింగ్ రెసిడ్యూ వచ్చింది. డబుల్ బాండ్ ఎక్స్టెండెడ్ కాంజుగేషన్ ఉంది. ఎగ్జోసైక్లిక్ డబుల్ బాండ్ ఎక్కడ ఉంది చూడండి, ఈ 6 మెంబర్డ్ రింగ్ కి బయట చూడండి, ఇది సి డబుల్ బాండ్ సి. సో ఒక ఎగ్జోసైక్లిక్ డబుల్ బాండ్. ఓకే, ఈ విధంగా ఏంటంటే మనం ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కార్బొనైల్ కంపౌండ్స్లో లాంబ్డా మ్యాక్స్ వాల్యూని క్యాలిక్యులేట్ చేయొచ్చు బై యూజింగ్ వుడ్వార్డ్ ఫిషర్ రూల్స్. చాలా ఈజీ కదా? బాగా ప్రాక్టీస్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెయిల్ చేయండి. ఐ విల్ డిస్కస్ విత్ యూ. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.